ఫుడ్ అల్సర్స్‌లో మనకు ప్రెషర్ వల్ల వచ్చే ఫుడ్ అల్సర్స్ కానీ, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఫుడ్ అల్సర్స్ కానీ, కొందరు ఇంప్రాపర్ షూ వాడడం వల్ల గానీ మనకు ఫుడ్ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో మనము ఫుడ్ అల్సర్ ఎంత ఎక్స్‌టెంట్ వరకు ఉంటుంది అనేది తెలుసుకోవడానికి మాత్రము మనం ఎంఆర్ఐ చేస్తే మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉంటాయో, ఎవరికైతే థైరాయిడ్ కంట్రోల్‌లో లేదో, షుగర్ కంట్రోల్‌లో ఉండడం లేదో, లేదా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ ఉన్నవారు, లేదా విటమిన్ డి, బి12 ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ కోమార్బిడిటీస్‌ని కరెక్ట్ చేస్తూ మనము రెగ్యులర్ డ్రెస్సింగ్స్ చేస్తూ ఈ ఫుడ్ అల్సర్స్‌ని తక్కువ చేయొచ్చు. ఇంకొందరికి వాక్ థెరపీ ఇస్తాము. ఇంకొందరికి మనం ఈ హాస్పిటల్‌లో డాక్టర్ హాస్పిటల్‌లో మనం కస్టమైజ్డ్ ఫుట్‌వేర్ ఇస్తాము. ప్రెషర్ అల్సర్స్‌లో ఆ ప్రెషర్స్‌ని తక్కువ చేయడానికి. ఇవన్నీ చేసిన తర్వాత గూడా అల్సర్స్ తగ్గట్లేదు అన్నప్పుడు డిఫార్మిటీస్ ఏదైతే ఉంటుందో వాటి కోసం మనం సర్జికల్ బోన్ ఆస్టియోటమీస్ చేస్తాం.